కడప మేయర్ సురేష్ బాబు కుర్చీకి ఎసరు తప్పేలా లేదు. ఎమ్మెల్యేకు వేదికపై కుర్చీ వేయకపోవడంతో మొదలైన వ్యవహారం చివరికి మేయర్ కుర్చీ లేకుండా పోయే పరిస్థితికి దారితీసింది. ఇంతకీ సురేష్ బాబుపై వచ్చిన ఆరోపణలు ఏమిటి? అతనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కడప మేయర్ సురేష్ బాబుకు పదవీగండం ముంచుకొస్తోంది. మున్సిపల్ చట్టం ఉల్లంఘన వ్యవహారంలో చర్యలకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. 9 ఏళ్లుగా కడప మేయర్గా ఉన్నారు సురేష్ బాబు. గతంలో మేయర్తో సమానంగా వైసీపీ ఎమ్మెల్యే వేదికపై కూర్చునేవారు. కానీ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన మాధవి ఎన్నికైన తర్వాత సీన్ మారిపోయింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవికి వేదికపై కుర్చీ వేయకపోవడం వివాదానికి దారితీసింది. తనకు కుర్చీ లేకుండా చేయడంపై గట్టిగానే నిలదీశారు మాధవి. మీకే కుర్చీ లేకుండా చేస్తానంటూ మేయర్ సురేష్ బాబుకు వార్నింగ్ ఇచ్చారు. అన్నంత పని చేశారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పనులపై ఆరా తీశారు. దీంతో మేయర్ కుటుంబానికి చెందిన సంస్థకు కాంట్రాక్టులు అప్పగించిన వ్యవహారం వెలుగుచూసింది. వెంటనే మేయర్ సురేష్ బాబు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు మాధవి. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. 2 నెలల పాటు విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు సురేష్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. మేయర్ తమ కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని సంస్థకు కాంట్రాక్టులు అప్పగించారంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మేయర్ సురేష్ బాబుకు సమీప బంధువులు 2 వర్ధిని సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. అందువల్ల ఆ సంస్థకు పనులు అప్పగించడం మున్సిపల్ చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందంటోంది ప్రభుత్వం. దీనిపై వివరణ కోరుతూ సురేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులో పలు ప్రశ్నలు సంధించింది ప్రభుత్వం. మీ కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని సంస్థకు కాంట్రాక్టులు ఇవ్వడం మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడమే అని ఓ సీనియర్ ప్రజాప్రతినిధిగా మీకు తెలీదా అని ప్రశ్నించింది. గతంలో సర్పంచ్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, కడప మేయర్గా 2 పర్యాయాలు పనిచేసిన మీకు చట్టం గురించి తెలీదా అని ఆరా తీసింది. అవినీతి అక్రమాలకు పాల్పడినందుకు మేయర్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదని నిలదీసింది. దీనికి 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. మొత్తానికి మహిళా ఎమ్మెల్యేకు కుర్చీ లేకుండా చేసి అవమానించిన మేయర్ సురేష్ బాబు అవినీతి వ్యవహారంలో అడ్డంగా బుక్కై తన కుర్చీనే కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు.